పాత వారందరూ ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారు. నలుగురు పిల్లలే గాని వారికి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఆ దగ్గరే చుట్టుప్రక్కనే వాళ్ళందరూ ఉంటూ ఒకే ఇంట్లో నివసించేవారు. వారు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా ఆ ధనమంతా తీసుకుని వచ్చి తండ్రి చేతిలో, తల్లి చేతిలో పెట్టేవారు. వారే పూర్తిగా కుటుంబాన్ని అంతా నడిపించేవారు. సహోదరులు ఐక్యంగా నివసించే చోట మేలుంటుంది. అది చూసే వారందరికీ మనోహరంగా కనిపిస్తుంది. అలాగే సహోదరులు ఐక్యంగా కలిసి ఉండడాన్ని ఎవరైనా చూస్తే, ఆహా ఎంత ఐక్యంగా ఉన్నారో ఈ అన్నదమ్ముళ్ళు, ఎంత ఐక్యంగా ఉన్నారో ఈ తోడి కోడళ్ళు, చూసే వారికి అది మనోహరమైన దృశ్యంగా కనిపిస్తుందంట. దేవుని బిడ్డలారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం నిజంగా ఆశీర్వాదకరం. అవును అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, మీరందరూ వివాహాలైనా ఏ ప్రాంతంలో ఉన్నా ఐక్యంగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నారు.